జగన్ చేసిన మంచి పనులకి జగన్ అమ్మఒడి, జగన్ రైతు భరోసా, జగన్ ఆరోగ్యశ్రీ, జగన్ ఈసీ నేస్తాం, జగన్ కాపు నేస్తాం, ఇవన్నీ చేసింది కాబట్టి ఇక్కడ జగనే వస్తాడు. అది అంటే ఛాన్స్ లేదా గొట్టిపాటి ఫ్యామిలీ ఏం వచ్చి చేసి ఎరగదేసి దగ్గరకు వచ్చి ఆమెమో లోకలా, ఆమె ఎక్కడో లోకల్, ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఆమె ఎక్కడ ఉంటే దానికి గ్యారెంటీ ఉందా? ఏం లేదు. బూచేపల్లి ఫ్యామిలీ ఎప్పుడు లోకల్ మనిషి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఇక్కడే మా అందరికి అందుబాటులో ఉంటాడు. ఎవడు పోయినా అతను మాట్లాడుతాడు, చేస్తాడు పనులు కూడా. అది అసలు వేస్ట్. అసలు జనసేన తీసి పక్కన ఇంక ముందు అసలు జనసేన టీడీపీ వాళ్ళు ఓటేయమన్నారు. జనసేన టికెట్ ఇస్తుంటే టీడీపీ వాళ్ళు మేము జనసేనకి ఇస్తే ఇక్కడ జనసేనకు ఆల్రెడీ గరిపాటి వెంకట అనేవాడికి ఇచ్చారు ముందు. అతనికి ఇస్తే టీడీపీ వాళ్ళు అంతా ఏమన్నా మేమైతే జనసేనకు ఓటేయమన్నారు. రేపు ఆ జనసేన వాళ్ళు టీడీపీకి ఓటేయరు. అది వాళ్ళకే ఇబ్బంది. అది వాళ్ళు జనసేనకి ఓటేయమన్నప్పుడు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఇప్పుడు టీడీపీ జనసేనకి టికెట్ ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళు మేమేమన్నారు, టీడీపీ టికెట్ ఇచ్చారు, జనసేన వాళ్ళు ఎందుకు వేస్తారు? అవసరమా? ఎయిర్గా ఓవరాల్గా ఇక్కడ 20,000 మెజార్టీ పైనే బూచేపల్లి గెలుస్తుంది. అడిగిన ఎవరు పట్టలేరు, అర్థమైందా? ఇప్పుడు ఆయన అన్నాడు జనసేన వాళ్ళు తెలుగుదేశానికి వేయరని. జనసేన వాళ్ళు తెలుగుదేశానికి వేస్తారు. ఎవరు వేస్తారు? జనసేన వాళ్ళు వేస్తారు. నేను కాపుకులు వస్తున్నా అన్నాడు. కాపులు వేయాలని రూల్ ఏం లేదు. జనసేన అది కాపుల పార్టీ ఏం కాదుగా, దాంట్లో అందరూ ఉన్నారుగా. పవన్ కళ్యాణ్ ఏది చెప్పితే అది ఆచరించేవాడు ఎవడైనా సరే తెలుగుదేశానికి వేయాల్సిందే. మేము వేయం. గరికపాటి ఎక్కడికక్కడ కమ్మలు పోయారు. కమ్మల పార్టీనా? కాదుగా. కాపుల పార్టీ కాదు. ఒకటి అర్థమైందా? పార్టీ అనేది ఎప్పుడైనా కానీ కులాలకు సంబంధించిన పార్టీలు కాదు, అర్థమైందా? పవన్ కళ్యాణ్ చెప్పాడంటే జనసేనలో ఉండేవాడు ఎవడైనా సరే ఆయన చెప్పినట్టు వేయడమే. మా అభిప్రాయం అది. మేము జనసేన కాదంటలా, పచ్చి జనసేన. మేము తిరుగుతాం ఊర్లో. పోదిన మహేష్ ఇప్పుడు టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న నెత్త కావాలి. ఒక వార్డు నెంబర్ని గెలిపి లేకపోయినా నువ్వు నేను చెప్పేదేనండి. నేను చెప్పేది ఏం లేలే కానీ అన్నా, నేను చెప్పేది పోతిన మహేష్ ఆయన చెప్పాడు వార్డు నెంబర్ని గెలిపించుకోలేకపోయాను, అర్థమైందా? నేను చెప్పేది అన్న, ఆయన తిరగలేదు మేము అంటలా, తిరిగాడు, అర్థమైందా? తర్వాత ఒక వార్డు నెంబర్ గెలిపిలేకపోయాడు. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ అట్టిస్తారు. ఒక్కరన్నా గెలిపించగలగా, వార్డు నెంబర్లన్నా గెలుచుకోవాలి అన్న. తిరిగినప్పుడు మనం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు అతను సహకరించుకొని ఇప్పుడు మనం అతను గెలిపించుకునేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆయన పొత్తు తీసుకుని ఎందుకు? అతని మీద యాంటీతోనే కదా మళ్ళీ విడివిడికి పొడి చేసి మళ్ళీ అతను వస్తాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పి అతని ఉద్దేశం. నువ్వు పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నవే, నువ్వు అర్థం చేసుకోవాలిగా. పవన్ కళ్యాణ్ త్యాగం చేసిన సీటు అది నాయకుడు త్యాగం చేస్తాడా? ఎప్పటి నుంచి ఆయన అనుకున్న నాదెండ్ల మనోహర్ త్యాగం చేస్తాడా? ఆలోచించండి. నీకు 28,000 మేము ఓట్లు వచ్చినాయి అండు. ఇప్పుడు గంగారం నేను నిలబడతాను, మా ఊళ్ళో ఒక 100 మంది వేస్తారు. నియోజకవర్గం మొత్తం నన్ను చూసేయరు, వెనకున్న ఆయన ఫోటో చూసేస్తారు. అది నువ్వు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ బొట్టుకు రమేష్ అని ఇంతకుముందు ఒక ఆయన పోటీ చేసిండు, 4,000 ఓట్లు వచ్చినాయి. ఎవడు వేయలే ఆయనకు కూడా. ఆయన ఇన్ఛార్జ్ అయిన సంగతి ఎవడికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు తీద్దేంగాడు పవన్ కళ్యాణ్. ఆయనే మాట్లాడిండు, ఏం మాట్లాడదు. ఏదైనా సరే పోది కష్టపడలేదు నువ్వు అన్నారు. కష్టపడ్డాడు. నేను చెప్పేది నువ్వు కష్టపడ్డాడు చూడు. నేను చెప్పేది కష్టపడలేదు. ఇప్పుడు వైసీపీలో రాలా మీటింగ్ ఏం లేదు, కంగారు పడవాకలే. టీడీపీలో నుంచి జనసేన వచ్చిన టికెట్ ఇస్తారు. ఇప్పుడు టీడీపీలో నుంచి జనసేన నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు పార్టీ పెట్టిన కానీ నువ్వు జనసేనలో ఉన్నావు, నీకేమో విలువ లేదు. నేను కాక మన టీడీపీలో నుంచి జనసేనలోకి వచ్చిండు, వాడికి టికెట్ ఇస్తే వాడికి ఇచ్చిన విలువ ఎందుకు తీసేశారు మరి? మధ్యకి మధ్యకి సర్వే చేసాక మధ్యకి కాపీ ఆయన పార్టీకి అన్యాయం చేయాలి. నీకు ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పాడు. పార్టీ ఎందుకు మారుతుండు? నువ్వు అన్యాయం చేయాలా? నువ్వు వచ్చావు నా గాడికి చదువుతున్నా అన్నా. ఇదంతా కాదు నేను చెప్పేది. పార్టీని నమ్ముకున్నాడు, పార్టీలోనే ఉంటాడు. పార్టీలోంచి బయటకు పోయి అన్యాయం చేయాలని ఎప్పుడేం పోతాడు.